సవాలు లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. పెచ్చులూడి పడుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పైకప్పు. ప్రజావాణిలో జిల్లా జాయింట్ కలెక్టర్కి ఫిర్యాదు చేస్తున్న బంజారా గిరిజన విద్యార్థి సమైక్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివనాయక్. బాత్రూంలు సరిగా లేక విద్యార్థులు అవస్థలు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు వలయంలో చిక్కుకున్నది అని బంజారా గిరిజన విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షులు శివనాయక్ అన్నారు. వారు మాట్లాడుతూ విద్యార్థులకు తాగడానికి నీళ్లు లేక సతమతమవుతున్నారని, మినరల్ వాటర్ మిషన్స్ ఉన్నా కానీ అవి ఉపయోగించుకోలేని పరిస్థితులు ఉన్నాయని, సరైన బాత్రూమ్స్ లేక విద్యార్థులు సతమతమవుతున్నారని, కళాశాలలో స్కావెంజర్ లేక టాయిలెట్స్, బాత్రూమ్స్ వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. తరగతి గది పైకప్పు లీకేజీ అయి వాటర్ నేరుగా తరగతి గదిలోకి వస్తున్న వర్షం వచ్చిన రోజు తరగతి గదిలో విద్యార్థులు నిలబడే పాఠాలు వినవలసిన పరిస్థితి ఈ కళాశాలలో నెలకొంది. పైకప్పులు పెచ్చులు ఊడి విద్యార్థుల మీద పడే ప్రమాదం ఉంది. ఎన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా సరైన అధికారులు పట్టించుకోవడం లేదు. వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని వనపర్తి జిల్లా జాయింట్ కలెక్టర్ని కోరిన శివనాయక్. ప్రభుత్వ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న వొకేషనల్ కళాశాల చెత్తకుప్పగా మారిందని, స్లీపర్ లేక కళాశాల లోపల పెద్ద చెత్తకుప్ప ఏర్పడిందని, ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ని కోరిన కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్, టీజీవీపీ జిల్లా అధ్యక్షులు రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మాది గవర్నమెంట్ జూనియర్ బాయ్స్ కాలేజ్. మేము ఇక్కడ ఫస్ట్ ఇయర్ చదువుకున్నాం, న్యూ జాయినింగ్ అయినాము. పిఎస్కేటీ గ్రూప్ మాది. మాకు ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేవు. మాది రూమ్ మొత్తం పొత్తు పెడుతుంది. మాకు ఫ్యాన్ లేదు, ఒక లైట్ లేదు, మొత్తం రూమ్ మొత్తం బాగాలేదు. మాకు బాత్రూమ్స్, ఆ గ్రౌండ్ మాకు ఏది లోపల మంచిగా లేదు. బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా అంత మంచిగా లేవు. మాకు వాటర్ తాగడానికి కావాలి. పైన మాకు బొక్క పడ్డది, మొత్తం వాటర్ వస్తాయి వాన పడితే. ఈరోజు వనపర్తి జిల్లాలో ఈరోజు విద్యార్థుల యొక్క కళాశాలల యొక్క సమస్యల మీద ఈరోజు వనపర్తి జిల్లా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే కూతవెట్టు దూరంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు స్కావెంజర్లు లేక ఈరోజు వాటర్ల యొక్క సమస్యలు ఎక్కువ ఉండడము, కనీసం అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్స్ సరిగా లేక అక్కడ ఉన్నటువంటి ఏదైతే కళాశాలలో పైకప్పు ఊడి ఈరోజు విద్యార్థుల యొక్క మీద పడుతూ ఉన్నటువంటి సమాచారం కూడా ఈరోజు అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో డిఐఓ గారి యొక్క చాలా నిర్లక్ష్యం ఉందని తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు అకాల భారీ వర్షం వస్తే కూడా కూలిపోయేటటువంటి ఆ ప్రభుత్వ జూనియర్ కళాశాల బిల్డింగ్లు కూడా ఇప్పుడు వరకు దాని మీద దృష్టి సాగించకపోతే ఈరోజు ఈరోజు చాలా వరకు విద్యార్థులు ప్రభుత్వాల కళాశాలల మీద ఈరోజు ఆసక్తి ఎందుకు చూపుతలేదంటే ఇక్కడ ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి కళాశాలలు ఉండడం వల్ల ఈరోజు వారి యొక్క పిల్లలు ఈరోజు చదివించడానికి తోలిస్తలేరు. అందుకోసమే చాలామంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో బారిన పడుతూ ఉన్నారు. ఈరోజు పెట్టుకుంటామో ఆ విధంగా ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తులు ఈరోజు అంధకారంలో ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాము. గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపుగా 12 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈరోజు విద్యా వ్యవస్థలపైన చాలా నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాము. మేము ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా డిఐఓ గారు, మీరు త్వరగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి ఆ విద్యార్థుల యొక్క సమస్యలు తెలుసుకోవాలని తెలియజేస్తాము. పైన పైకప్పు చూస్తూ ఉంటే ఇప్పుడు కూడా ఆ పైన నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి. కనీసం ఆ విద్యార్థులు ఎక్కడ చదువుకుంటారండి? అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏదైతే నెల జీతాలు వస్తే ఈరోజు జేబులో పెట్టుకుంటారు, కానీ ఈరోజు విద్యార్థుల యొక్క సమస్యలు మీరు మాట్లాడలేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి పాలన అని తెలియజేస్తూ ఉన్నాము. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిఐఓ గారు ఈరోజు వనపర్తి జిల్లాకు ఏదైతే మారు పేరు ఉందో, ఈరోజు వనపర్తి జిల్లాకు ఉన్నటువంటి ఏదైతే విద్యాపర్తిగా ఉన్నటువంటి వనపర్తి జిల్లాకు మారు పేరు ఈరోజు నిజంగా తెలియజేస్తూ ఉన్నాము. గతంలో వనపర్తి జిల్లాకు ఈరోజు విద్యాపర్తిగా పేరు ఉన్నటువంటి వనపర్తి జిల్లా ఈరోజు వనపర్తి జిల్లాలో ఈరోజు విద్యా వ్యవస్థలపైన ఈరోజు అనేక సమస్యలు విద్యా సమస్యల మీద తీసుకొస్తూ ఉంటే ఎందుకు ఈరోజు స్పందించలేకపోతా ఉన్నాను.